మూమెంట్ ఆఫ్ ఎన్ యాక్టర్, నటుడి కదలికలు, ఊ సంభాషణ సంబంధిత గతి విన్యాసములు లేక కదలికలు. మూమెంట్ ఇన్ రిలేషన్ టు స్పీచెస్, వాక్యాలు చెప్పటం కంటే ఎక్కువగా కదలికలకు శక్తి ఉపయోగపడుతుంది. కదలికలు చాలా శక్తివంతమైనవి, వాటిని కన్ను బాగా ఆకర్షిస్తుంది. అందుచేత ఎక్కడైతే సరిగ్గా కదలికలను ఉపయోగించాలో అక్కడే చేయాలి. అది చాలా ముఖ్యమైనది. దాన్ని మీరు నటుడు కలిసి నిర్ణయించాలి. ఒక వాక్యాన్ని ఎత్తి చూపాలంటే నటుడు ఆ వాక్యం చెప్పే ముందు కదలాలి. కదలికను ఎత్తి చూపాలంటే కదలాలంటే చెప్పవలసిన వాక్యానికన్నా ఎక్కువ చెప్పాలి. నటుడు వాక్యం తర్వాత కదలాలి. ఈ కారణం వల్లనే నటులు వాక్యాల మీద కదులుతారు. అలా చేయటం వల్ల చాలాసార్లు వాక్యము కానీ కదలిక కానీ మిగులుతుంది. ప్రత్యేక కదలిక చేయటానికి ఏమైనప్పటికీ మీరు వెంటనే చూడవచ్చును. మీ నటులకు ఈ విలువల గురించి సంపూర్ణంగా తెలిసే వరకు చాలామంది కదలికలను తెలియజేయటానికి ఎంత మాత్రం ఉపయోగించరు. మరియు అందుచేత మీరు చాలా విలువైన పరికరాన్ని మీరు కోల్పోతున్నారు. అందుచేత మీరు సంభాషణలు, కదలికలు, స్పీచ్, మూమెంట్ కలిపి సంబంధం వాడటం నేర్చుకోవాలి. మరియు అన్ని అవకాశాల మార్గములు వాడాలి. ఉదాహరణలు: నేను రచించి ప్రదర్శించిన కనబడుటలేదులో తండ్రి పాత్ర, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ రచించిన చీమకుట్టిన నాటకంలో నేను ధరించిన నాగభూషణం పాత్ర విలన్, నేను రచించి ప్రదర్శించిన గ్రహణం విడిచిన పూర్ణిమలో భార్య భర్త పాత్రలు భావస్థితి బట్టి సంభాషణలతో కదలికలు కలిసిన దృశ్యాలు. గతి విన్యాసములు లేక కదలికల సంఖ్య, క్వాంటిటీ ఆఫ్ మూమెంట్. మీరు దృశ్యంలో ఎన్నో కదలికలు చేయాలని ఆవేదన చెందనవసరం లేదు. వాటిని కనుగొనుటకు నిర్ణయించటానికి కొంత కష్టం ఉంటుంది. కానీ కదలికల యొక్క విలువలను తెలుసుకొనుము మరియు నటులకు ప్రేరణ కలిగించి అటువంటి తెలియజెప్పేవి వచ్చునట్లు చేయటము నేర్చుకోవలెను. అప్పుడు మీరు అందులోంచి జాగ్రత్తగా ఎంపిక చేసుకోవచ్చును. ఎక్కువ కదలికలు ప్రతి వాక్యానికి కదలటం వల్ల తక్కిన వ్యక్తీకరించే పరికరాలను నాశనం చేయవచ్చును. కానీ తక్కువైన కదలికలు వల్ల తెలియజేయటం తక్కువైనట్లు అర్థం చేసుకోవచ్చును. మీరు కూడా నేర్చుకోవచ్చును. అనుభవం ఉన్న నటుల కదలికలు అనుభవం లేని నటుల కన్నా తక్కువ ఉంటాయి. ఎందుచేతనంటే వారు ఏదో ఒకటో అరో కాకుండా అన్ని రకాల పరికరాలను తెలియచేయటానికి ఇలస్ట్రేషన్ వాడతారు. కానీ అనుభవం లేని చేయమని చెప్పటం వల్ల వారిలో నమ్మకం కలుగుతుంది. మీరు వారిని ఇతర పరికరాలు కూడా బాగా వాడటానికి ప్రోత్సహించవచ్చును. అందుచేత కదలికల సంఖ్య మీరు ప్రదర్శించే నాటకంలోని పాత్ర ఒక్కటే కాదు నిర్ణయించేది, కానీ మీరు ఉపయోగిస్తున్న నటుల యోగ్యతను బట్టి కూడా ఉంటుంది. జాగ్రత్తగానే వస్తుగతంగానే ఆబ్జెక్టివిటీ, మీరు రెండింటికి తీర్పు
జడ్జ్ చేయునట్లు నేర్చుకోవాలి. కొత్త దర్శకులు కదలికలు వివరించడానికి ఒక పరికరమని మర్చిపోతారు. ఇక్కడ మీకు ఓ సలహా: దృశ్యములో ఎంత పని చేయాలో అంత పని చేయాలి, మరియు అప్పుడు ఎక్కువైన కదలికలను తక్కిన జరగబోవు రిహార్సల్స్లో తీసివేయవలసి వస్తుంది. నాటక గమనాన్ని కనుగొనుటకు నటులకు కదలిక ఒక శక్తివంతమైన పరికరం. ఎందుచేతనంటే వారు కదలినప్పుడు వారి భావము బయట మార్గము నుంచి లోపలికి వెళుతుంది, మరియు ఈ భావము వారు చేసేది నాటక చర్యలు చేస్తున్నట్లు బలంగా అనిపిస్తుంది. ఉదాహరణ: శ్రీ వి.సి. రామస్వామి రచన జాతీయ జ్యోతి చారిత్రక నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో రంగస్థల కళల విభాగం ఏయు ప్రదర్శనలో నేను లార్డ్ మెకార్టీ పాత్ర ధరించాను. విస్కీ తాగుతున్న సన్నివేశంలో కదలికల సంఖ్య తక్కువ. హిందూ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని పథకం వేసేటప్పుడు కదలికల సంఖ్య ఎక్కువగా ఉంటాయి. నృత్య ప్రదర్శనలో కదలికలు బాగా ఎక్కువ ఉంటాయి. అభ్యాసములు ఎక్సర్సైజెస్: 1. ఒక నాటక పరిస్థితిని పరిశీలించుము. ప్రవేశ నిష్క్రమలను అన్నింటినీ క్రింద గీతలు గీయుము. అవి ఎన్ని ఉన్నాయి? నాటకర్త నిర్ణయించిన తక్కిన ఎన్ని కదలికలను సూచించుట జరిగింది? నాటకర్త సూచించిన వస్తువులు ప్రత్యేకముగా ఉంచినవి మరియు వాటిని దృశ్యములో ఉంచి వివరించుటకు కావలసి వచ్చినవి గమనించండి. 2. నాటకమును తీసుకొని చదివి నటులు కదలికల పథకము బ్లాకింగ్ను ప్రవేశములను మాత్రము సూచించుము. 3. సజ్జోనటన ద్వారా 6 లేక 8 పాత్రలతో ఉన్న నాటకానికి డ్రాయింగ్ రూమ్, డైనింగ్ రూమ్ దృశ్యము పథకము వేయుము. కదలికలను గ్రౌండ్ ప్లాన్లో చూపించుము. 4. నటులందరికీ క్రియలను ఇమ్ముము. ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియను సజ్జోనటన ద్వారా కదలికలను వివరించుము. 5. ఇద్దరు నటులున్న దృశ్యమును సజ్జోనటన ద్వారా వివరించుము. సంభాషణలు వాడాలి, నటించాలి. ఎక్కువ కదలికలు వారు ఉపయోగించారా? అవి అర్థవంతంగా ఉన్నాయా? దీనినే దర్శకుని ద్వారా కదలికలు చేయుము. మరికొన్ని విషయాలు మరో భాగంలో